ఎవరు నీ కాపరి? ఆలోచించుకో. మంచి కాపరి నీతో ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది? మంచి కాపరిని నువ్వు కలిగి ఉన్నావా? ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలకు మంచి కాపరి అని చెప్పారు. అయితే మంచి కాపరి ఏం చేస్తారో గూడా వివరించారు. అయితే జీతగాడు ఏం చేస్తాడో గూడా ప్రభువారు వివరించారు. అయితే మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడంట. అలాగే మంచి కాపరి మనతో ఉంటే ఎలా ఉంటుంది? దావీదు గారు ఏం రాశారంటే 23 కీర్తనలో యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని రాశారాయన. అంటే దావీదు గారు ఒక గొర్రెలాగా, దేవుడు తనకి కాపరిలాగా తను అనువదించుకున్నాడు. అంటే గొర్రె ఏం చేస్తుంది? గొర్రె కాపరి స్వరం వింటుంది. నా మంద నా స్వరం వినును. నా గొర్రె నా స్వరం వినును అని చెప్పారు. అయితే గొర్రె లక్షణాలేంటి? కాపరి యొక్క స్వరం వింటుంది. కాపరికి లోబడుంటుంది. కాపరి ఏది చెప్తే అది చేస్తుంది. అలాగా దేవుడు కాపరిగా ఉంటే మనం ఎలా ఉన్నాం? మనం విధేయత కలిగిన గొర్రెల్లాగున్నామా? మరి అవిధేయకరంగమైన గొర్రెలాగున్నామా? గొడ్డుతనమైన గొర్రెలాగున్నామా? అంటే ప్రభువారు మనకి రోజు అనుదినము దేవుడు తన దాసులతో మాట్లాడుచున్నారు. దేవుడు తన బిడ్డలతో మాట్లాడుచున్నారు. అయితే ఆ మాటలు, ఆ స్వరము మనం వినగలుగుతున్నామా? విన్న స్వరాన్ని బట్టి విధేయత కలిగున్నామా? ఆ విధేయతను బట్టి దేవుడు చెప్పిన, దేవుడి ఇష్టానుసారంగా మనం నడుచుకుంటున్నామా లేదా? అన్నది మనల్ని మనం పరిశీలించుకోవాలి. గొర్రె తన గొర్రె తన కాపరిని వెంబడించినట్లు మనము గూడా దేవుణ్ణి వెంబడిస్తున్నామా? అయితే గొర్రెల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరి. ఆయన తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టారు. ఎప్పుడైతే గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు అంటే, గొర్రె ప్రాణము కంటే, ఆయన ప్రాణము కంటే గొర్రె ప్రాణమే ఎక్కువ విలువ అని భావించినప్పుడు, ఆ గొర్రె కొరకు దేవుడు తన ప్రాణం పెట్టాడు. అంటే నీ కొరకు, నా కొరకు దేవుడు తన ప్రాణం పెట్టాడు. ఎందుకు? మన ప్రాణమును విలువగా చేసుకున్నాడాయన. ఆయన, ఆయన ప్రాణము కంటే మన ప్రాణమే విలువగా ఆయన భావించాడు. అలా భావించాడు కాబట్టి ఆయన శరీరధారిగా వచ్చి, నీ కొరకు, నా కొరకు తన ప్రాణం పెట్టి, సిలువలో ఆయన వెల చెల్లించి నిన్ను, నన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడు. అంత గొప్ప భాగ్యం పొందిన మనము ఆయనకు విధేయులుగా ఉంటున్నామా? అయితే అంత మంచి కాపరి మనకున్నప్పుడు మనకి కలిగే ప్రయోజనాలేంటి? మనకు కొదువేముండదు. ఆధ్యాత్మికంగా మన అవసరాలన్నీ తీర్చబడతాయి. మన ముందుండి ఆయన నడిపిస్తారు. ప్రతి క్షణం మనతో, మన వెంట ఉంటూ మన బాగోగులు చూస్తూ ఉంటారు. మన బాగుబోగులు చూస్తూ ఉంటారు. అయితే మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటారు. మనం నడవవలసిన త్రోవలో ఆయన నడిపిస్తూ ఉంటారు. కాబట్టి మంచి కాపరి మనకున్నప్పుడు మనకి కొదువ కలగదు. మనకు చింత, దిగులు ఏముండదు. మనకి ఏ టైంకి ఏది కావాలో దేవుడే చూసుకుంటారు. కాబట్టి దేవుని యొక్క స్వరం వినేవారిగా ఉన్నామా? దేవుణ్ణి వెంబడించేవారిగా ఉన్నామా? మనము ఎవరి మాట వింటున్నాం? ఎవరిని వెంబడిస్తున్నాం? అయితే దేవుడు చూపించిన విలువకి, దేవుడు త్యాగం చేసిన ఆ యొక్క త్యాగానికి మనం ఋణస్థులుగా ఉన్నామా? మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? మనల్ని మనం పరిశీలించుకుంటూ, అనుదినము ఆయన స్వరం వింటూ, అనుదినము ఆయన్ని వెంబడిస్తూ, ఆయన మనకిచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ, దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉన్నామా? ఎవరి కాపరి మనకు? మనకు యేసుక్రీస్తు ప్రభువారే కాపరియా? లేదంటే ఈ లోక సంబంధులైన మనుషులతో, మనుషుల మాట వింటూ, మనుషులను వెంబడిస్తూ మనం జీవిస్తున్నామా? ఎవరి మాట చొప్పున జీవిస్తున్నాం? ఎవరిని వెంబడిస్తున్నాం? మనల్ని మనం పరీక్షించుకుంటూ, దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా మనం ఉన్నట్లయితే, దేవుడు తన ప్రాణం పెట్టినందుకు మనము ఆయన్ని సంతోషపెట్టిన వారుగా ఉంటాము.
కాబట్టి తండ్రి తండ్రిని తన కుమారుడు సంతోషపెట్టినట్లుగా మనము దేవుణ్ణి సంతోషపెట్టువారుగా ఉండాలని ఆయన నీ కొరకు, నా కొరకు తన రక్తం చిందించి సిలువలో ప్రాణాన్ని పెట్టి నిన్ను, నన్ను సొత్తుగా చేసుకున్నాడు. ఇంత గొప్ప భాగ్యం పొందుకున్న మనము ఆయనకి విధేయులుగా ఉంటే, ఆయనకి నచ్చినట్టుగా ఉంటే, ఆయన చెప్పినట్టుగా ఉంటే, దేవుడు సంతోషించేవారిగా దేవుడిని సంతోషపెట్టేవారిగా మనం ఉంటాం. కాబట్టి ఇట్టి కృప ప్రభువు నీకు, నాకు, మన కుటుంబములకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగునుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావం ప్రభువైన తండ్రికే చెందునుగాక. ఆమేన్.